మన ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ కాశీ అనుకుంటున్నారా? అవునండి. ఇది శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో, అలాగే వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్‌ని చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా! చాలా ఓల్డ్ టెంపుల్ అని. కానీ ఎంత ఓల్డ్ టెంపుల్స్ హిస్టరీ డేట్స్ బ్యాక్ టు 8థ్ సెంచరీ. కెన్ యూ బిలీవ్ ఇట్? కళింగ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్‌లో బిల్డ్ చేసిన ఈ టెంపుల్‌లో ఏ వాల్ ఖాళీ లేకుండా మొత్తం స్కల్ప్చర్స్‌తో నిండి ఉంటది. చాలా మైన్యూట్ డీటెయిల్స్ లైక్ వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ ఆర్ డ్రెస్‌ని కూడా అర్థమయ్యేలా ఎలిగెంట్‌గా కార్వ్ చేశారు. అప్పట్లో బుక్స్ అవి లేవు కాబట్టి ఏదైనా మేజర్ ఈవెంట్స్ కింగ్డమ్‌లో జరిగితే ఇలా స్టోన్ పైన చెక్కేవాళ్ళు. వీటినే ఎపిటాఫ్స్ అంటారు. ఏకబిల్వం శివార్పణం అంటారు. అంటే ఒక్క బిల్వం ఇస్తే చాలు మన శివయ్య ఖచ్చితంగా కరిగిపోతాడు. భోలా శంకరుడు. చూడ శివ శంకర పార్వతి రమణాని నగ నమో నమో సుందరతర పినాకర హర సుందరతర పినాకర హర గంగాధర గజ చర్మాంబరధర చంద్రచూడ శివ శంకర పార్వతి రమణాని నగే నమో నమో. ఈ టెంపుల్‌లో చూసిన అన్ని మ్యాగ్నిఫిసెంట్ కార్వింగ్స్‌లో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా టెంపుల్స్ ఇన్వేషన్‌కి గురయ్యే ఛాన్స్ ఉందని తెలిసినప్పుడు ఈ టెంపుల్స్‌ని తీసుకువెళ్ళి ఇంకొక ప్లేస్‌లో రీకన్‌స్ట్రక్ట్ చేసేవారు. ఈ ప్లేస్‌లో ఒక డమ్మీ టెంపుల్‌ని పెట్టేవాళ్ళు. ఈ మార్కింగ్స్ 15 ఇలా మార్క్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ ఎలా అయితే ఉందో సేమ్ అక్కడ అలాగే ఏ బ్లాక్ కూడా ప్లేస్ మిస్ అవ్వకుండా కన్‌స్ట్రక్ట్ చేసేవాళ్ళు. శ్రీముఖలింగేశ్వర మెయిన్ టెంపుల్‌కి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో సోమేశ్వరం, భీమేశ్వరం అని 2 బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మీరు విజిట్ చేయనట్టయితే డూ విజిట్ దిస్ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఏన్షియంట్ కల్చరల్లీ రిచ్ టెంపుల్. డూ సబ్స్క్రైబ్.